ఉదయించే సూర్యుని ఎవ్వరూ ఆపలేరు. ఆ రోజు జగనన్నను కూడా ఎవరూ ఆపలేరు. నమస్తే, నా పేరు కల్పన. చంద్రబాబు చేతిలో అవిశ్వాసం అనే ఆయుధం ఉంది. ఈ ప్రభుత్వంపై ఆయన ఎందుకు అవిశ్వాస అస్త్రాన్ని ప్రయోగించడం లేదు? షర్మిల సూటి ప్రశ్న ఇది. ఒకసారి ఈ ప్రభుత్వంపై బాబు అవిశ్వాసం పెట్టారు. అది చిరంజీవి కాంగ్రెస్ లో ప్రజారాజ్యం పార్టీని విలీనం చేసిన తర్వాతనే. ప్రభుత్వం పడిపోదని నిర్ధారించుకున్న తర్వాత తెలుగుదేశం నేతలను సీఎం కిరణ్ దగ్గరకు రాయబారం పంపిన కొన్ని రోజులకే వైఎస్సార్ కాంగ్రెస్ ను ఇబ్బంది పెట్టడమే లక్ష్యంగా బాబు అవిశ్వాస డ్రామా ఆడారని షర్మిల ప్రజలకు వివరించి చెప్తున్నారు. ప్రజలపై ప్రేమ ఉంటే అప్పుడు కాదు, ఇప్పుడు అవిశ్వాసం పెట్టాలని పాదయాత్రలో చంద్రబాబుకు సవాళ్లు విసురుతున్నారు షర్మిల. దీనిపై చంద్రబాబు స్పందించరు, ఆయన పార్టీ స్పందించదు. చీకట్లో చిదంబరాన్ని కలిసిన చంద్రబాబు అవిశ్వాసం పెట్టడానికి ఎందుకు భయపడుతున్నారో? అవిశ్వాసం పెడతానంటే సీబీఐను ప్రయోగిస్తారనా? ఇవి పాదయాత్రలో షర్మిల చంద్రబాబుపై వదులుతున్న వాగ్బాణాలు. ఇక అనంత ఆదరణలోని మరో ప్రజా ప్రస్థానం స్పెషల్ ఎడిషన్లోకి వెళ్దాం. ఒకప్పుడు గ్రామాలను శ్మశానాలుగా చేసింది ఈ బాబు గారే. ఉదయించే సూర్యుని ఎవ్వరూ ఆపలేరు. ఆ రోజు జగనన్నను కూడా ఎవరూ ఆపలేరు. పాదయాత్రలో భాగంగా నడుచుకుంటూ వస్తోన్న షర్మిలను ఉరవకొండ నియోజకవర్గంలోని రాకెట్ల గ్రామ మహిళలు కలుసుకున్నారు. షర్మిలను రోడ్డు పక్కనే కూర్చోబెట్టి తమ సమస్యలను ఏకరువు పెట్టారు. కరెంటు లేదు, నీళ్లు లేవు, గ్యాస్ లేదు, ఉపాధి హామీ పనులు లేవంటూ సమస్యల చిట్టా విప్పారు. వైఎస్సార్ మరణం తర్వాత రాష్ట ప్రభుత్వం ఆయన ఆశయాలను పట్టించుకోలేదని విమర్శించారు. అనంతపురం జిల్లా ఉరవకొండ నియోజకవర్గం రాకెట్ల గ్రామానికి చెందిన ఓ వృద్ధురాలు సమస్యలను కళ్లకు కట్టేలా చూపించారు. అన్ని బాధల్లో ఆ వయసులో కూడా గుక్క తిప్పుకోకుండా సమస్యల చిట్టా విప్పారు. సరిగ్గు కరెంట్ ఇస్తామంటున్నారు. నేను ఆనాడు రాజశేఖర రెడ్డి చెప్పిన మాట ప్రకారంలో నేను కరెంటు బిల్లు కట్టలేదు. ఈడీ కట్టలేదు. 5 స్టార్ రిమార్క్ నుండి కూడా 5 స్టార్ రిమార్క్ నుండి కూడా కరెంటు బిల్లు కట్టలేదు. మళ్ళీ అవన్నీ కూడా నేను అదంతా కడితే నేను కరెంటు సరిగ్గా ఇస్తానంటున్నాను అంటున్నారు. అది వచ్చే వాళ్ళకి కూడా నేను పింఛన్ రాలేదంటున్నాను అంటున్నారు. అది తక్కువ ఉంది, అది తక్కువ ఉంది, ఇది తక్కువ ఉంది, మీకు డబ్బులు రావడం లేదు అంటున్నాను అంటున్నారు. మళ్ళీ చాలా ముస్లింలకు కూడా పింఛన్లు లేవు. పింఛన్లకి మళ్ళీ వికలాంగులకి అందరికీ కూడా మళ్ళీ చాలా మందికి వికలాంగులకు కూడా పింఛన్లు రావడం లేదు. గ్యాస్ సిలిండర్ల విషయంలో ప్రభుత్వంపై మండిపడ్డారు. ఉపాధి హామీ పేరుకేనని చెప్పారు మహిళలు. మనందరికీ కూలి పనులు కరువు పని ఉందంటున్నాము. మనందరికీ కరువు పని లేక కొన్ని రోజులు పెడతారు, కొన్ని రోజులు ఆరు చేస్తారు. ఏమన్నా అడిగితే కొట్లాట్లు అంతలో రావాలి అవుతాయి. కరెంటు బిల్లు లేదు, వర్షాలు ఎట్లుందంటే చెల్లి రాజశేఖర రెడ్డికి జగన్మోహన్కి అందరికీ వందనాలు. కరెంటు వాహనాల్లో మాకు పొద్దున 6 గంటలకు వచ్చిందంటే 10 గంటలకు పోతుంది, 10 గంటలకు వచ్చిందంటే 2 గంటలకు పోతుంది. వాటిలో చేసుకున్నాము పల్లె పేదలు అందరూ ఉంటాము. కానీ చేసుకున్నాక కరెంటు లేక వర్షాలు లేక ఏమో అవకాశాలు అవుతున్నాయంటే అవకాశాలు అవుతున్నాయి మేడం. వైఎస్సార్ రెక్కల కష్టం మీద వచ్చిన ఈ ప్రభుత్వం ప్రజలను ఏమాత్రం పట్టించుకోకపోవడంపై ఆవేదన వ్యక్తం చేశారు షర్మిల. పొలిటికల్ డెస్క్, సాక్షి న్యూస్. ఓ అన్న అంటాడు చంద్రబాబు ఏం చెప్పినా ప్రజలు నమ్మరని. ఓ అక్క ప్రశ్నిస్తోంది చంద్రబాబు అవిశ్వాసం ఎందుకు పెట్టడం లేదని. ఫీజు రియంబర్స్మెంట్ కూడా తన ఆలోచనే అనడంపై ఓ తమ్ముడు ఆశ్చర్యం వ్యక్తం చేశాడు. షర్మిల చెప్పినట్లు ఈ ప్రభుత్వంపై బాబు అవిశ్వాస తీర్మానం కాకుండా విశ్వాస తీర్మానం పెడతారేమోనని ఓ అవ్వ అనుమానం వ్యక్తం చేసింది. ఇప్పుడు ప్రజలందరిది ఒక్కటే మాట, షర్మిల బాటలో నడుస్తున్నాం, అవకాశం వచ్చినప్పుడు అధికార విపక్షాలకు బుద్ది చెప్తామని.
షర్మిల అడుగులో అడుగేస్తున్న ప్రతి ఒక్కరూ అడుగుతున్నది ఒక్కటే, చంద్రబాబు అవిశ్వాసం ఎందుకు పెట్టడం లేదని. ప్రజలపై ప్రేమ ఉంటే, రాష్ట్రాన్ని బాగు చెయ్యాలి అనుకుంటే, జగన్ కు ప్రజల్లో ఉన్న అభిమానం చూసి బెదరకపోతే అవిశ్వాసం పెట్టాలని ఈ ప్రజలంటున్నారు. వానలో తడుచుకుంటూ కోనాపురం క్రాస్ వచ్చిన షర్మిల ప్రజల బాధలు చూసి చలించిపోయారు. జగనన్న సీఎం అయితే ప్రజలకు కష్టాలుండవని చెప్పారు. మీ గుండెలో రాజన్న పట్ల, జగనన్న పట్ల, మా పట్ల ఉన్నందుకు మీకు చేతులు జోడించి నమస్కరిస్తున్నాం. సమయం తక్కువ ఉంది, వాన పడుతుంది కనుక నాకు అర్థమైంది ఏమిటంటే, ఈ రోడ్లలో మీరెంత కష్టపడుతున్నారు అనే విషయం అర్థమైంది. బస్సులు వచ్చేటట్లు తప్పకుండా చేస్తామని చెప్తున్నాం. అవిశ్వాసం పెట్టడానికి బాబుకు భయం ఎందుకని పాదయాత్ర సభల్లో ప్రశ్నిస్తున్నారు షర్మిల. జగనన్నకు ఉన్న ప్రజాభిమానాన్ని చూసే బాబు భయపడుతున్నారని, అందుకే అవిశ్వాసం పెట్టడం లేదని షర్మిల ప్రజలకు చెబుతున్నారు. పొలిటికల్ డెస్క్, సాక్షి న్యూస్. రాష్ట్రంలో చంద్రబాబు హయాం నాటి పరిస్థితులు కనిపిస్తున్నాయని షర్మిల అన్నారు. బాబు హయాంలో 4,000 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారని తెలిపారు. అధికారంలోకి వస్తే ప్రజలను ఉద్దరిస్తానంటున్న బాబు ఈ ప్రభుత్వంపై అవిశ్వాసం పెట్టి మాట్లాడాలని అన్నారు. అవిశ్వాసం పెట్టకుండా ఎన్ని మాటలు చెప్పినా ప్రజలు నమ్మరని అన్నారు. ప్రజాస్వామ్య చరిత్రలో అధికార ప్రతిపక్షాలు కలిసి పనిచేయడం ఎక్కడైనా చూశామా అని షర్మిల అన్నారు. వానలోనూ జనహోరు ఆగలేదు. బజార్లు బురదమయమైనా ఆ బురదలోంచే అభిమాన కమలాలు పూస్తున్నాయి. బురదలో నడుస్తూనే ప్రజలను కలుసుకున్నారు షర్మిల. పూర్తిగా వానలో తడిసినప్పటికీ నడక ఆపలేదు షర్మిల. ప్రజల సమస్యలు తెలుసుకున్నారు. చంద్రబాబుపై మండిపడ్డారు. చంద్రబాబు నాయుడు లాంటి నాయకులు అవిశ్వాసం పెట్టనంతకాలం ఈ బాధలు తప్పవన్నారు. వ్యవసాయం ఉన్నప్పుడు 4,000 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. ఇప్పుడు మళ్ళా అదే పరిస్థితిలోకి పోతాంది మన రాష్ట్రం. మీరు సమయం వచ్చినప్పుడు కాంగ్రెస్ కు, తెలుగుదేశం కు ఎక్కువ బుద్ధి చెప్పాలి. మీరు జగనన్నని ఆశీర్వదించి మనం రాజన్న రాజ్యం మళ్ళా తెచ్చుకుంటే మన రాష్ట్రం మళ్ళా సస్యశ్యామలమైతుంది. జగన్ బాణం చంద్రబాబుపై నిప్పులు కురిపిస్తోంది. బాబు కళ్లబొల్లి మాటలు మాని అవిశ్వాసం పెట్టాలని షర్మిల డిమాండ్ చేశారు. పొలిటికల్ డెస్క్, సాక్షి న్యూస్. మరో ప్రజాప్రస్థానం డీటెయిల్స్ తెలుసుకునే ముందు బులెటిన్ల షార్ట్ బ్రేక్ తీసుకుందాం. స్టేట్యూన్. ఒకప్పుడు గ్రామాలను శ్మశానాలుగా చేసింది ఈ బాబు గారే. ఉదయించే సూర్యులు ఎవ్వరూ ఆపలేరు. ఆ రోజు జగనన్నను కూడా ఎవరూ ఆపలేరు. వెల్కమ్ బ్యాక్ టు మరో ప్రజాప్రస్థానం. వేరుశనగ వేస్తే నష్టం వస్తుందని, పెసర వేసిన లాభాలు కళ్ల చూడలేకపోయామని ఓ మహిళ షర్మిలకు ఆవేదనతో చెప్పింది. పొలంలో పని చేసుకుంటున్న మహిళ దగ్గరకు వెళ్లిన షర్మిల వ్యవసాయం ఎలా ఉందని అడిగింది. పంటకు పెట్టుబడి ఎంత పెట్టారు, గిట్టుబాటు ధరలు ఉన్నాయా అని మహిళను ప్రశ్నించారు. చంద్రబాబు అవిశ్వాసం పెడితే ప్రభుత్వం పడిపోయి మనకు ఈ కష్టాలు పోతాయి. కానీ బాబు కాంగ్రెస్ తో కుమ్మక్కై అవిశ్వాసం పెట్టడం లేదని మహిళా రైతులతో అన్నారు షర్మిల.
అందుబాటులో లేదు. ఆ టయానికి మాకు ఇంటి ముందు ఏదో చేసుకుంటూ వస్తున్నాయి. సరే ఐదేళ్ళండి పంచలేదు మాకు. ఏది వేసుకుంటే అదే ఏమి రాదు మాకు. మేతలు లేవు పశువులకి. అనంతపురం జిల్లా ఉరవకొండ నియోజకవర్గం పెన్నా అహోబిలం శివారులో షర్మిల ఓ మహిళా రైతుతో మాట్లాడుతున్న దృశ్యాలివి. వ్యవసాయాన్ని నమ్ముకున్న తమ ఓటి వాళ్లకు ప్రభుత్వం అండగా నిలవలేకపోతుందని షర్మిలకు ఆ మహిళ చెప్పింది. ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఎంత బాగా జరుగుతుంది. ఇప్పుడు బాగా ఎంత బాగా చేస్తుంది. మీకు అర్థమైంది కదా. కరెంట్ కూడా చాలా పోతుంది. ఇంకోటి సబ్సిడీ ఈ మహిళే కాదు, ఈ ప్రాంతమే కాదు, రాష్ట్రంలో రైతన్న ప్రతి ఒక్కరికి ఇవే బాధలని, ఇవే కన్నీళ్లని వైఎస్సార్ కాంగ్రెస్ నేతలు చెబుతున్నారు. పొలిటికల్ డెస్క్, సాక్షి న్యూస్. వైఎస్సార్ మంచి పనులు చూసి కాంగ్రెస్ ను గెలిపిస్తే ఆయన పోయిన తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలను పట్టించుకోవడం లేదని షర్మిల చెప్పారు. రాష్ట ప్రభుత్వం వైఎస్సార్ ను గౌరవించే పని ఒక్కటి కూడా చేయలేదని తెలిపారు. వైఎస్సార్ 9 గంటలు ఉచిత విద్యుత్ ఇస్తానని హామీ ఇస్తే ఈ ప్రభుత్వం 2-3 గంటలు కూడా ఇవ్వడం లేదని మండిపడ్డారు. ఉరవకొండ నియోజకవర్గంలోని రాకెట్ల గ్రామ మహిళలతో మాట్లాడిన షర్మిల వారికి ధైర్యం చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు కరెంటు షాక్ ఇస్తోందని చెప్పారు షర్మిల. ఈ ప్రభుత్వానికి ఏమాత్రం దూరదృష్టి లేదన్నారు. రాజశేఖర రెడ్డి గారు కరెంటుకు బిల్లులు వేయనన్నాడు. ఇప్పుడుండే ప్రభుత్వము ఇప్పుడు గడిచిపోయిన 3 ఏళ్లకు గాను సర్చార్జ్ అని కొత్త బిల్లులు వేస్తానంట. ఉపాధి హామీ రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు ఎంత బాగా జరుగుతానిందో. అసలు 100-120 వస్తానింది. ఇప్పుడు పనికి రెట్టింపు అయింది. వేతనాలు సుగమైనాయి. అంటే మీరు పని ఎక్కువ చేయాలా, 50 రూపాయలకే చేయాలా? ఇది చాలా అన్యాయం. రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు మీకు రుణాలు బ్రహ్మాండంగా వస్తున్నాయి. ఇప్పుడు రావడంలే. ఏ మాత్రం లేవు, అసలు ఏమి లేవు. నీళ్లు కూడా రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు మీ పిఏబిఆర్ కు పెన్నా బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ కు తప్పకుండా 10 టీఎంసీని నీళ్లు ఇయ్యాలా? ఇయ్యకపోతే ఇక్కడ సాగునీరు కాదు కదా, కనీసం తాగడానికి కూడా ఈ ఊర్లలో నీళ్లుండవు, మీ బోర్లన్నీ ఎండిపోతాయని రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు తప్పకుండా దానికి నీళ్లు ఇచ్చినారు. ఇచ్చి రాజశేఖర రెడ్డి గారు ముందు చూపుతో ప్రతి సంవత్సరం ఇయ్యాలా అని ఉత్తర్వులు కూడా ఇచ్చినాడు. కానీ ఇప్పుడుండే ప్రభుత్వం ఆ ఉత్తర్వులు కూడా పట్టించుకోవడం లేదు. మీకు ఆ పిఏబిఆర్ కు నీళ్లు ఇవ్వడం లేదు కనుక, కొరకుల డ్యామ్ కు నీళ్లు ఇవ్వడం లేదు కనుక మీ చెరువులన్నీ ఎండిపోయి, మీ బోర్లన్నీ ఎండిపోయి, మీ పొలాలన్నీ ఎండిపోయి కనీసం తాగడానికి కూడా నీళ్లు లేని పరిస్థితిలో ఉన్నారు. ఇంత కష్టం, ఇంత పాపం ఈ ప్రభుత్వమే మీకు చేస్తాంది అంటే కక్ష పట్టుకొని చేస్తోంది. బాబు హయాంలో పింఛన్లు తీసుకునేవారు ఎవరైనా చనిపోతే వారి స్థానంలో కొత్త వారికి పింఛన్లు ఇచ్చేవారని, అది కూడా 3 నెలలకోసారి అని షర్మిల చెప్పారు. వైఎస్సార్ హయాంలో ఎవరెవరు అర్హులో అందరికీ 200 రూపాయల పింఛను ఇచ్చారని తెలిపారు. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు కరువు వచ్చి ఆయన కరెంటు బిల్లులు పెంచి అన్ని ఛార్జీలను పెంచడానికి వీల్లేని విషయం. మళ్ళా ఇప్పుడుండే ప్రభుత్వము అదే పని చేస్తోంది. రైతన్నను ఎంతగా హింసించగలరో అంతగా హింసిస్తోంది. పిల్లలకు స్కాలర్షిప్ లేవు, ఆరోగ్యశ్రీ లేదు, కుయ్యి అని వస్తోంది 198, అది రావడం లేదు.
ఈ ప్రభుత్వం ఇచ్చే పింఛన్లు ఆపేస్తోందని షర్మిల చెప్పారు. బాబు బాటలోనే కిరణ్ ప్రభుత్వం నడుస్తోందని విమర్శించారు. సమయం వచ్చినప్పుడు కాంగ్రెస్ టీడీపీలకు బుద్ధి చెప్పాలని మహిళలకు పిలుపునిచ్చారు షర్మిల. పొలిటికల్ డెస్క్, సాక్షి న్యూస్. అవిశ్వాస తీర్మానం పేరు వింటే అధికార పక్షం వణికిపోవాలి, ప్రతిపక్షం సంబరం చేసుకోవాలి. కానీ మన రాష్ట్రంలో మాత్రం అవిశ్వాస తీర్మానం అంటే 9 ఏళ్లు రాష్ట్రాన్ని సీఈఓలా పాలించిన చంద్రబాబు భయపడుతున్నారు. అధికార పక్షం మాత్రం ప్రజలను పట్టించుకోకుండా ఢిల్లీ ఫ్లైట్ ఎక్కుతూ దిగుతూ ఎంజాయ్ చేస్తోంది. ప్రజల బాధలు సమస్యలు మర్చిపోయి గల్లీలో ఢిల్లీలో భుజం భుజం రాసుకుని తిరుగుతున్నాయి కాంగ్రెస్ టీడీపీ నేతలు. చంద్రబాబు ఒక్కసారి మా వైపు చూడు, కాలే డొక్కల కన్నీళ్లు చూసేనా మీకు అవిశ్వాస తీర్మానం పెట్టాలని అనిపిస్తుందేమోనని ప్రజలంటున్నారు. ఇది అనంత ఆదరణలోని మరో ప్రజాప్రస్థానం స్పెషల్ ఎడిషన్ విశేషాలు. స్టే ట్యూన్. ఒకప్పుడు గ్రామాలను శ్మశానాలుగా చేసింది ఈ బాబు గారే. ఉదయించే సూర్యులు ఎవ్వరూ ఆపలేరు. ఆ రోజు జగనన్నను కూడా ఎవరూ ఆపలేరు.